కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిని తండ్రి దారుణంగా నరికి చంపారు. ఈ మర్డర్ జగిత్యాలలో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఎన్నిసార్లు ఆ యువకుడిని మందలించినా పోలీసులు కేసులు పెట్టినా మార్పు రాకపోవడంతో విసిగిపోయిన ఆ తండ్రి ఈ ఘాతుకానికి ఒడిగొట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన కూతురి వెంట పడొద్దని ఆ తండ్రి ఎన్నిసార్లు చెప్పినా అతడు వినకపోవడంతో చివరికి ఆ యువకుణ్ణి హతమార్చారు. ఇక ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని కిషన్ రావు పేటకు చెందిన 26 ఏళ్ల మల్లేష్ అదే గ్రామానికి చెందిన రాజిరెడ్డి కూతురుతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కూడా ఏడాది పాటు కలిసి తిరిగారు. అయితే ఇది రాజిరెడ్డికి నచ్చకపోవడంతో అతని అమ్మాయి మల్లేష్ తో కలవటం మానేసింది. తాను ప్రేమించటం లేదని చెప్పేసింది. ఇక రాజిరెడ్డి కుటుంబం కూడా మల్లేష్ ను తమ అమ్మాయి వెంట పడొద్దని పలుమార్లు బెదిరించింది. అయితే మల్లేష్ తీరు మార్చుకోలేదు. దీంతో మల్లేష్ పై రాజిరెడ్డి కూతురు తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మల్లేష్ పై 4 కేసులు నమోదయ్యాయి. రౌడీ షీట్ కూడా పోలీసులు ఓపెన్ చేశారు. 3 ఏళ్ల క్రితం మల్లేష్ పై యువతి కుటుంబీకులు దాడికి కూడా పాల్పడ్డారు. దీంతో మల్లేష్ ఫిర్యాదు చేయడంతో యువతి తండ్రి రాజిరెడ్డిపై పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. ఇలా మల్లేష్ యువతి కుటుంబీకుల మధ్య గొడవలు, కేసులు నడుస్తున్నాయి. అయినా మల్లేష్ మాత్రం ఆ యువతి వెంట పడుతూనే ఉన్నాడు. ఇక ఈ క్రమంలో మల్లేష్ యువతి ఇంటికెళ్లాడు. ఇక ఈ విషయం తెలుసుకొని కోపంతో రగిలిపోయిన యువతి తండ్రి రాజిరెడ్డి మరో ఇద్దరితో కలిసి వెల్గటూరు పెద్దవాడు వంతెన దగ్గర అందరూ చూస్తూ ఉండగానే మల్లేష్ పై కత్తులతో దాడి చేశాడు. ఈ సమాచారం తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకునేలోపే స్పాట్ నుంచి అందరూ వెళ్లిపోయారు. కానీ కొద్దిసేపటికే మల్లేష్ కోటిలింగాల రోడ్డుకు ఆనుకొని ఉన్న పాత వైన్స్ వెనుక కత్తిపోట్లతో మృతి చెంది ఉన్నాడు. ఇక యువతి తండ్రి రాజిరెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్థానికంగా ఈ హత్య కలకలాన్ని రేపింది.